జాబ్ దొరకడం కష్టమవుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు, మనం ఇంకేమైనా ట్రై చేద్దాం. సరే, నువ్వు పడుకో, టైం అవుతుంది. గుడ్ నైట్. రే శేఖర్, రే శేఖర్, కల్లో కాజల్తో కళాఖండ తింటుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? నీ అబ్బా, మన కాకినాడ కాజాకే దిక్కులేదు, నీకు మళ్ళీ కాజులు దానికో కళాఖండ అంట. రే నీకేంట్రా జాబ్ కొట్టేసావు? పొద్దున్నే ముసి నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతావు, సాయంత్రం అయితే పొగడి కొట్టుకాడికి వెళ్ళిపోతావు. నేను సాయం దాకా నాకేం చేయాలి తెలియట్లేదురా. నువ్వేం భయపడకు మావా, నేను జాబ్ కొట్టింది ఎవరి కోసం? మన కోసం. మనం బాగా డబ్బులు సంపాదించి మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాంగా. రే అయితే నాకు కూడా జాబ్ చూడరా, ఇద్దరం కలిస్తే తొందరగా సంపాదించవచ్చు. నీకు జాబ్ జాబ్ అని తీసి కాదురా, ఇంగ్లీష్ రావాలి, కోడింగ్ రావాలి. నీకున్న క్వాలిఫికేషన్స్కి కుల్ఫీ ఐస్ క్రీమ్ బడ్డీ పెట్టుకోవడం బెటర్. రే నువ్వు జాబ్ ఇవ్వకపోతే మానే కానీ ఇలాంటి దిక్కుమాలిన ఐడియా లేవు. నేనే ఇప్పుడు కుల్ఫీ కొనుక్కోను, నా దగ్గర ఎవడు కొనుక్కుంటాడ్రా? సర్లే, నువ్వు ఎక్కువ భయపడకు, కొద్ది రోజులు ఆగు మావా. మా ఆఫీస్లోనే ఏదో ఆఫీస్ బాయ్ గానో ఏదో నాకు అసిస్టెంట్ గానో పెట్టుకుంటాను. నాకు ఆఫీస్ టైం అయింది, నువ్వు కల్లో కాజలతో కుల్ఫీ ఐస్ క్రీమ్ తిన్ను. పడుకో పడుకో. ఎలా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. ఎగ్జాక్ట్ 9 కల్లా ఉండమన్నా కదా ఆఫీస్లో. సార్ నా వాచ్లో ఇప్పుడే 9 అయింది సార్. నాకు ప్రెజెంట్ వేసేయండి సార్. ప్రెజెంట్ ఏంట్రా, ఇదేమన్నా స్కూలా? అంటే దుంపలబడి కంటే వర్స్టా సార్? సారీ సార్, ఐ నో, రిపీట్ అగైన్. అరే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. నువ్వు మాట్లాడే 2 నిమిషాలకే చైనా చార్జర్లో బుర్రంతా ఏడెక్కిపోయింది. అది పెరిగి పేలేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపో అర్జెంటుగా. ఓకే సార్. ఎస్ సార్. ఈడిక్కడ ఉండాల్సినోడు కాదు, చింపాంజీల నుంచి తప్పిపోయి నా కర్మ కొద్దీ నా కంపెనీలో జాయిన్ అయ్యాడు. మధు, యు డన్ ఏ గ్రేట్ జాబ్. తక్కువ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేసావు. థ్యాంక్ యూ. వెల్ డన్. వైషు, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అవుతుంది సార్, ఇంకొంచెం టైం పడుతుంది. పని చేయడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చో. లేట్ అవుతుందని చెప్పి క్లయింట్స్ ముందు నా పరువు తీకు. సార్, ప్రాజెక్ట్కి మీరు నాకు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు. సఫిషియెంట్ టైం ఇవ్వలేదు కాబట్టి సఫిషియెంట్ మనీ ఇస్తున్నాం. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. సార్, నేను ఈ జాబ్ మానేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ ఎనీమోర్. బాగా ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ మానేస్తే ఈ మంత్ శాలరీ కూడా ఇవ్వను. ఏం అక్కర్లేదు, మీరేం మర్చిపెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఆన్ అవ్వట్లేదేంటి? కరెంట్ పోయిందా? అన్నీ బాగానే ఉన్నాయి. హౌ టు ఓపెన్ సిస్టమ్. అబ్బో, కిందనే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. ఆఫీస్ బాయ్,
నువ్వేంటన్నా ఇక్కడ? అది అది నువ్వేంటి ఇక్కడ? సిస్టమ్ రిపేర్ చేయడానికి వచ్చావా? నాకు సిస్టమ్ స్పెల్లింగే సరిగ్గా రాదు, ఇంకా రిపేర్ ఏం చేస్తానన్నా? మరి ఏంటి ఇక్కడ? ఎంప్లాయ్. చెప్పాను కదా మనం జాబ్ కొడతామని. నీకెవరు ఇచ్చారా? అదో పెద్ద కథ గాని, నీకు జాబ్ వచ్చిందన్నావు, ఆఫీస్ బాయ్ గానా? ఆ రోజు ఇంటికొచ్చి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడామన్నా. పెద్ద ప్యాబ్లో ఎస్కోబార్లా కటింగ్లు ఇచ్చావు. ఏకాగ్రతతో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కోడింగ్తో కోబ్రా డాన్స్ వేయాలన్నావు. ఏంటని ఎలా దొరికిపోయావు? ప్లీజ్ రా, ఇంట్లో చెప్పగరా, తెలిస్తే చంపేస్తారా. ఏదో స్టైల్గా ఉంటుందని మీ ముందు బిల్డప్ ఇచ్చా. సరే, నువ్వేం భయపడకన్నా. నాకు హెల్ప్ చేస్తే నీ బండారాన్ని బయటపడకుండా బ్యాగ్లో వేసి గుణపంతో కప్పెట్టేస్తాను. బయటికి రమ్మన్నా రాదు. అదే చేయలేదనుకో, అదే గుణపం. చేస్తారా? వెళ్ళరా. సరే, ఇప్పుడు వచ్చి సిస్టమ్ ఆన్ చేయి. దా. ఏం కర్మరా బాబు. నాకెందుకో గొంగలి పురుగు నుంచి మారిన సీతాకోక చిలుకలాగా స్వేచ్ఛగా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఎగరొచ్చు. ఆలోచించకుండా జాబ్ మానేసావు. మరి ఈ మంత్ హౌస్ రెంట్ ఎక్స్పెన్సెస్ ఎలా? ఈ మంత్ ఎలాగోలా మేనేజ్ చేయొచ్చే, కానీ ఇంటికి పంపడమే అవ్వదు. నెక్స్ట్ మంత్ లోపు ఏదైనా జాబ్ చూసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే, ఇప్పుడైతే అంతా ఓకే కదా. నీ టాలెంట్ కి జాబ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. జస్ట్ ట్రై చేయి. సరేనే, నాకు కొంచెం బద్ధకంగా ఉంది, నేను పడుకుంటాను. సరే, బాయ్. బాయ్. రేయ్, మా రవణ్ ఉన్నాడు కదా, యాప్ లేడా? అది కాదురా. మా ఇంట్లో అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు రా. మరి ఇంకే బ్లాక్మెయిల్ చేసి ఖర్చులకు డబ్బులు లాగేద్దాం. సాయంత్రం పొగడీలు కానీ పనిచేస్తాం. తప్పురా, పొగడి కోసం అలా చేయకూడదు. మన వాడిని వేరే రకంగా వాడుకుందాంలే. అది ఎలారా? థ్యాంక్స్ మామ. అదే కానీ జరిగిందనుకో, పకోడీలతో పాటు నీకు పునుకులు డబుల్ బోనస్ ఇప్పించేస్తాను. ఏడ్సావులే. ఏంట్రా ఏదో ఆలోచించున్నావు? పైసా థియేటర్ ఇంకా రావట్లేదు, టైం అవుతుంది కదా. నైట్ కూడా వర్క్ చేస్తుందేమోరా. అయ్యి ఉంటుందిలే. రే అప్పగా, ఇందులో జీడిపప్పు లేరా? నువ్వు ఇచ్చే డబ్బులకి ఈ పకోడీ ఇవ్వడమే ఎక్కువ. ఇంక జీడిపప్పు కూడానా? కావాలంటే గన్నెర పప్పు ఉంది, ఫ్రీగా ఎత్తా తీసుకో. చూసావా మావాడు బలుపు, ఇందులో జీడిపప్పు లేదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు జీడిపప్పు అవసరమా? సారీ మామ. రే అప్పిగే, రేపు నుంచి అయినా ఇందులో జీడిపప్పు. అలాగే సార్. బాయ్ రా, మేడమే కలుద్దాం. ఏడు ఇటు జీడిపప్పుకోవాలా. బాయ్ రా అప్పిగే. బావునా నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా, అమ్మ కూడా బాగుంది. ఇప్పుడే షాప్కి వెళ్ళింది సామాన్లు తీసుకురావడానికి. అవునా, సరే నాన్న, నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తా, ఓకేనా? సరే అమ్మా, జాగ్రత్త. బాయ్. ఇదే సబ్జెక్టు? దీనమ్మా, చిన్నప్పుడు లాగులెక్కలు అర్థమయ్యేవి కాదని కాలేజే మానేసేవాడిని. ఇప్పుడు ఇవి చూస్తుంటే అవే గుర్తొస్తున్నాయి. ఆఫీస్ బాయ్ రా. అన్నయ్య అని పిలవచ్చు కదరా. ఆఫీస్ బాయ్ అన్నయ్య అని పిలిస్తే నా ఆత్మగౌరవం దెబ్బతింటది కదన్నా. పైగా నువ్వు నాకు తెలుసని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు, తెలియనివ్వకు కూడా. అసలే మనకి ఎక్కడో ఇజ్జత్ ఉంది. వీడు విదేశాలు చూసుకుంటా. ఏం చేద్దాం? అది కొట్రా, కొట్టు, ఏయ్ ఏయ్ రా కొట్టుని, ఏయ్ ఉంగపెట్టు, ఉంగపెట్టు, కొట్ర. జాన్సన్ వచ్చాడు, కొట్టు, ఉంగపెట్టు, కొట్టు, గుద్దు, అత్తిరా అత్తిరా జాన్సన్. ఎస్, కొట్టు కొట్టు.
ఏం చేస్తున్నావు రామ్? మేడం యూట్యూబ్లోని ఫైట్స్ చిచి కోడింగ్ చూస్తున్నాను మేడం. నైట్ అంతా నా కోసం ఆలోచించుంటావుగా. అవును మేడం, నైట్ అంతా మీ గురించి ఆలోచించి ఉదయం 6 అయిపోయింది. రెడీ ఆఫీస్కి వచ్చేసా. కళ్ళు చూడండి కాయలు కాసేసాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వల్ల నాకు జాబ్ వచ్చింది. పర్లేదులే గాని మరి జాబ్ ఇచ్చినందుకు నాకేమిస్తున్నావు? మా అప్పారావు గారి షాప్లోని ఒకటి సూపర్గా ఉంటాయి, నైట్ వచ్చింది ఇప్పించేస్తాను. అది నేను కూడా కొనుక్కొని తినగలను గాని అది కాకుండా ఇంకేమిస్తావు? ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు మేడం. సరే ప్రెజెంట్ నీ నంబర్ చాలు. ఫోన్ నెంబరా? నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందని చెప్పి కంపెనీ వాడు బ్లాక్ చేసేసాడు. పర్లే నీ నంబరే నేను చేపిస్తా. మేడం టాయిలెట్ మేడం, అర్జెంట్ మేడం, అర్జెంట్. మళ్ళీ వస్తాను మేడం. బాబోయ్ ఇది నిజంగానే వచ్చిపోయించేలా ఉంది. ఇదేంట్రా నన్ను తగులుకుంది. సర్లే. ఏంటి ఇంతసేపు వాష్రూమ్లో? అంటే మేడం పాత ప్యాంటు జిప్పిరిక్కుంది. సరే నీ నంబర్ ఇవ్వు. మేడం మా నాన్న సిమ్ ఇచ్చేయమంటున్నాడు, అది ప్రాబ్లం అవుతుందేమో అని. ఏం కాదు నంబరి తీసుకోండి మేడం. 9848. ఓకే మేడం. రామ్ నైట్ మెసేజ్ చేసా, రిప్లై ఇవ్వు. సరే మేడం. రే మావా, రోజు షాప్కి వస్తాం, ఓ 10 రూపాయలు పోగొడి కొని పెట్టచ్చు కదరా. డబ్బులు లేవు మామా. జాబ్ వచ్చింది, పార్టీ కూడా ఇవ్వలేదు కదరా. ఇస్తాను లేరా, డబ్బులు రాని ఫస్ట్ పార్టీ నీకే ఇస్తాను. వైశాలి ఏంట్రా ఇంకా రావట్లేదు? ఇల్లు చేంజ్ అయిందేమోరా, నీ దగ్గర నెంబర్ కూడా లేదు, మరి ఎలా? ఏమోరా నాకు కూడా అర్థం కావట్లేదు. సరే పకోడీ కొను. వేకెన్సీ చెక్ చేస్తున్నాను, కొన్ని కంపెనీస్కి అప్లై చేశాను, వాళ్ళ రిప్లైస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెక్ చేయవే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే బాయ్. రే మామా, నాకేం అర్థం కావట్లేదురా. వైశాలి 20 డేస్ నుంచి కనిపించట్లేదు. రే నీ దగ్గర అమ్మాయి నెంబర్ లేదు, అమ్మాయి అడ్రస్ తెలీదు, ఏ కంపెనీలో పనిచేస్తుందో కూడా తెలీదు. మీ ఆఫీస్లోనో మంచి అమ్మాయిని సెట్ చేసుకోవచ్చు కదా. నీకు కామెడీ కనిపిస్తుందా? ఏం సెన్సెస్ మాట్లాడతావురా నువ్వు? భక్త కన్నప్ప శివుడి కోసం కన్నే తీసిచ్చేసాడ్రా. నేను నా వైశాలి కోసం గుండెకాయరా, గుండెకాయ కోసి ఇచ్చేస్తాను. మీరు దడక దిల్బుల్రా. దిల్బుల్ అనే ఆఫీస్లోకి వచ్చి పట్టినట్టున్నా. ఇదొక్కడతారా నా ప్రాణానికి? ఇది ఆఫీస్లో ప్రశాంతంగా ఉన్నవదు, ఎక్కడ ఉన్నవట్లేదు. పని చేద్దాం. రామ్ పడుకున్నాడు. పడగా చా, లైఫ్ ఏ జీవితం వైపు వెళ్తుందో ఏంటో అసలేం అర్థం కావట్లేదు. దప్పటి మొత్తం తీసుకుంటాడు. సెట్. మీది ఇంకా అవ్వలేదా? నాది ఎప్పుడే అయిపోయింది. గూగుల్లో కోడ్స్ అన్ని కాపీ పేస్ట్ చేసావు కదా, అందులో ఎర్రర్స్ ఉన్నాయి, అవుట్పుట్ రాదు. అదేంటి కాపీ పేస్ట్ చేశానని దీనికెళ్ళి తెలిసిపోయింది? ఆల్ఫాబెట్స్ అన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకో. అబ్బాబోయ్, రామ్ రాలేదా? ఆబ్సెంట్ మేడం. ఏం చేస్తున్నావు రామ్ ఇక్కడ? హాయ్ మేడం, నా 2 రూపాయలు పోతే ఎత్తుక్కుంటున్నాను. మరి ఆబ్సెంట్ అని ఎందుకు చెప్పావు? రేయ్, ఎందుకు నా గొంతు ఆబ్సెంట్ అని చెప్పావు?
వాడే మేడం. ఈడవడరా బాబు పొద్దు పొద్దున్న సార్. మేడం అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా సరే టాయిలెట్ అండ్ వాష్రూమ్కి వెళ్ళిపోతున్నా. డైపర్ వేసుకోవచ్చు కదా రామ్. మేడం మీ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఒకటి ఇవ్వండి, శాలరీ పడగానే ఇచ్చేస్తాను. అమ్మయ్యా. అబ్బా పకోడీ ఎక్కువ తినేసాను. ఇంతసేపు ఏం చేస్తున్నావు వాష్రూమ్ లో? బయటికి రా రామ్. చిద్దినమ్మా ఇది ఇక్కడ కూడా వదలట్లేదు. ఏం చెయ్యాలి? ఇదేంటి ఎక్కడుంది? అమ్మ బాబోయ్. అమ్మయ్యా. అక్కడ హలో అలా ఛాన్స్ అంటే కొట్టి మింగేసిలో ఉన్నాడు. రే వైశాలిని చూసారు 20 రోజులు అవుతుందిరా. నా జాన్కా జిగిడి, నా దిల్కా పెట్టని చూడాలని ఉందిరా. తను ఇంకో చోట ఎక్కడో హౌస్ చూసుకుని ఉంటుందిరా. నువ్వు ఎప్పగాడు కొట్టుగాడు కూర్చుని ఆలోచింతే ఏమవుతుంది బొక్క. ఈసారి వైశాలి కనిపిస్తే నెంబర్ ఎలాగైనా తీసుకుంటారా? సరే గాని మీ ఆఫీస్లో ఒక మరి 21 FM సెట్ చేసుకోవచ్చు కదా. డే అసలు దాని గురించి ఎత్తకరా. ఆఫీస్కి వెళ్తే ఆల్జీబ్రాతో ఆగం, దాంతో అల్లకల్లోలం. నాకు ఆఫీస్ మానేలు అనిపిస్తుందిరా. ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటావు? పకోడీ కొట్టేద్దాం. వద్దులే. చెప్పే. హలో వైషు, నీకో గుడ్ న్యూస్. అవునా? ఏంటది? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడే, వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయంట. నీ గురించి చెప్పానే, వాళ్ళ మేనేజర్ తో మాట్లాడాడు. రేపు ఒకసారి వెళ్తావా నువ్వు? అవునా, తప్పకుండా వెళ్తాను. నాకు అడ్రస్ మెసేజ్ చేయవా? నీకు మెసేజ్ చేస్తా. ఆల్ ది బెస్ట్. జాబ్ వచ్చాక గుడ్ న్యూస్ తో కాల్ చేయి, సరేనా? ఉంటానే, బాయ్. థ్యాంక్స్, బాయ్. అమ్మయ్యా. బుజ్జమమ్మీ, 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 ఈ షర్ట్ ఎలా ఉంది? చెత్తలా ఉంది. ఏంటి నీకు పిచ్చి పట్టిందా? నీకు జాబ్ రావడం ఎక్కువ అనుకుంటే వచ్చిందాన్ని వదులుకుంటానంటావా? అది కాదు బుజ్జమమ్మీ, నేను శేఖర్ గారు కలిసి ఒక గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీ బిజినెస్ గురించి నాకు బాగా తెలుసులే. మీ మట్టి బుర్రలతో బిజినెస్ చేస్తే లాభం మాట పక్కన పెట్టండి, ఉన్నది ఊడు దొబ్బుద్ది. ఏంటి బుజ్జమమ్మీ, నీ మైండ్లో మెదడు లేదా? ఉన్న ఆలోచించవా? ఎంతకాలం చెప్పు ఒకరి కింద బానిసల్లాగా కుక్కల్లా బతుకుతాం. చూడు, కీబోర్డ్ నొక్కి నొక్కి నా వేళ్ళు పలక పొలల్లో అరిగిపోయాయి. అందుకే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఏంటి నెల రోజుల్లోనూ నీకు బిజినెస్ల గురించి బానిసత్వం గురించి తెలిసిపోయిందా? యూ హాఫ్ బాయ్ లెగ్ బ్రెయిన్. మీలాంటి వాళ్ళకి ప్రమాదం ఉందని తెలియడానికి 10 సంవత్సరాలు పట్టుద్దేమో, నాకు 10 నిమిషాలు చాలు. అయినా సిస్టమ్ ముందు కూర్చుంటే నా ఫ్యూచర్ కనిపించట్లేదు బుజ్జమమ్మీ. యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఫ్యూచర్ కనిపించదు నాన్న. నువ్వెంత చెప్పినా సరే నా డెసిషన్ మారదు. అంటే నేను శేఖర్ గారు కలిసి ఒక గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం బుజ్జమమ్మీ. గ్రేట్ బిజినెస్ అంటే? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఛీ, నువ్వు మారవరా? దట్స్ ఓకే. ఆల్ ద బెస్ట్ బుజ్జమమ్మీ. ఛీ, పోరా. ఓకే. Hey guys, she is our new employee Vaishali. Hello, hi. Hi. Take your seat and have fun. Thank you. హాయ్ అండి, ఐఎమ్ సాగర్. వైశాలి, థ్యాంక్స్ అండి ఈ జాబ్ కోసం. పర్లేదండి, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళే కదా. మీరు వర్క్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. రాంబాబు, ఆఫీస్ రావడమే వేస్ట్, టైంకైనా రావాలి కదా. రాను సార్, ఈ రోజు నుంచి అసలు ఆఫీస్కే రాను. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను,
కానీ అది అక్కడికి రాదు, ఇక్కడే ఉంటానని నేనేం చేయాలి? నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను బిలియనర్ అయ్యాక నీ కంపెనీకి ఫండ్స్ ఇస్తాను. టేక్ దిస్ ఐ రికగ్నైజేషన్ లెటర్. టేక్ ఇట్. హాయ్ హాయ్, ఐమ్ సోనీ. వైశాలి. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? రామ్ అని ఒక కోహినూర్ డైమండ్ ఉండేది. మరేంటి రాలేదా? బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు. గుడ్ వన్. కుమారి మేడం కనబడితే కొడతానని చెప్పండి. ఉంటాను, బాయ్. సారీ, గుడ్ బాయ్. ఫండ్స్ కావాలంటే 1 నెల తర్వాత అడుగు, మా ఆఫీస్ బాయ్కి ఇచ్చి పంపిస్తాను.